ఇన్ని రోజుల వీడియోలో ఇంత ఇబ్బంది ఎప్పుడు వాళ్ళే కష్టమైపోయింది. 2 కూల్ డ్రింక్లు పెట్టింది. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ వర్సెస్ చికెన్ బిర్యానీ. వావ్, సూపర్ కాంబినేషన్ గా వచ్చిన ఈ రోజు అయితే ఛాలెంజ్ అద్దిరిపోబోతుంది. నాకు ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్, మా చెల్లికి ఇష్టమైన చికెన్ బిర్యానీ. ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే. అవ్వవ్వవా, చెప్పడితేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకా మనకైతే చికెన్ 65 చిల్లీ చికెన్ విత్ కోక్ ఇంకా అదిరిపోతాయి. ఇవన్నీ నేను ఇంట్లోనే వేసిన. ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ మాత్రమే బయట నుంచి తెచ్చుకున్నాం. ఇవైతే సేమ్ ఫాస్ట్ ఫుడ్ లో చేసినట్టే టేస్ట్ వచ్చింది. సూపర్ అయినాయి, అదిరిపోయినాయి. ఇంకా తింటే ఎంత బాగుంటుందో. ఒక్కొక్క పీస్ తిన్నందుకే ఎంత బాగుందో అనిపించింది. మొత్తం తింటే అద్దరిపోద్ది. సో గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఒక రేంజ్ లో ఉంది. ఈ రోజు మా చెల్లిని ఓడిపించి నేను పనిష్మెంట్ మా చెల్లిని ఓడిపించి మా చెల్లికే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మా చెల్లిని ఓడిపించి నేను పనిష్మెంట్ తీసుకుంటాను. లేదు, అదేదో అట్లా వచ్చేసింది సడన్ గా. సో గైస్, ఛాలెంజ్ అయితే అద్దరిపోబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మొత్తం దీని కోక్ దాగి డన్ చెప్పిన వాళ్ళ విన్నర్. ఓకేనా? ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్ ఉంది. సూపర్. కొంచెం ఇస్తావా? కొంచెం గుడ్. సూపర్ ఉంది చికెన్ బిర్యానీ. చెప్పాలని అంత టేస్ట్ ఉంది. ఇది మెయిన్ ఫ్రైడ్ రైస్ లోకి. చికెన్ బిర్యానీ మెయిన్ ఇవే. నిమ్మకాయ ఆనియన్ పిండుకొని తింటే ఆశలన్నీ నిరాశలు అయిపోతుంది ఇప్పుడు. పండు ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది. చికెన్ పీసే, లెగ్ పీసే. ఏం చేసిన నేను? దొంగది అమ్మ నా ప్లేట్లో తీసుకుని తింటున్నాను. ముట్టిన అమ్మ నేను. గైస్, నేనైతే ఎప్పుడు మిమ్మల్ని ఇలా అడగలేదు. మన ఛానల్కి అయితే వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఇంతకు ముందు అయితే మంచి వ్యూస్ వచ్చేవి, మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చేవి. ఇప్పుడైతే అసలు కామెంట్స్ రావట్లేదు, వ్యూస్ కూడా అయితే అసలే రావట్లేదు. చూసిన వాళ్ళన్నా లైక్ చేస్తున్నారంటే చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత స్వైప్ చేయగానే మనకి హైప్ ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ హైప్ చేయండి, మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. నిమ్మకాయ విండుకొని తింటే ఉంటుంది చూడు. అబ్బా, జారిపోతుంది. నాకు నిమ్మ తీసుకున్నావు. ఇదిగో. ఫాస్ట్ ఫుడ్ కూడా మనకి రాదు.
మనమే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుందాం పండు. పెట్టుకుందాం. రేపు ఓపెన్ కదా అది. తిను. కూర్చున్నామా? ఏమైంది స్లో అయిపోయినా? మేము 3 ముక్కలు తిన్నాం ఒక్కసారి. అవునా నిజం అనిపోయేలోపు ఏదో వచ్చింది వాళ్ళకి. ఇదేంటిది చుట్టూ? ఇదేంటిది? నాకు చెప్పనికి రా, చెప్పు కదా. చెప్పు. చిల్లీ చికెనా? కాదు. ఏంటి మరి? అమ్మా అమ్మా టాటా పోతలుగా చిట్టి. నాలుగు తిని అయ్యో నేను ఓడిపోతే కాదు చిట్టి. అందుకు నేను కూడా తింటా. ఇంకా కూర మీకు కూ కూడా ఉందా మే? జుట్టు తాగమే. అవి కూడా తినాలా? అమ్మ చెప్పింది మరి అవి పీసు మాత్రమే. అయ్యో తెలుసా? ఎందుకు తిన్నారు? ఇంత మేము ఒకటి అమ్మా అమ్మా చచ్చిపోతుంటే నీకు కొంచెం ఉంటే. అమ్మా డన్. ఓ మై గాడ్, ఇన్ని రోజుల వీడియోలో ఇంత ఇబ్బంది ఎప్పుడు వల్లే. కష్టమైపోయింది. 2 కూల్ డ్రింకులు పెట్టుకున్నాం ఇంకా మనకి, మన పానాలకి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, కానీ తినలేకపోయినాం. ఏమి మొత్తం డౌన్ అయిపోయింది ఏందో మరి. అమ్మ కరెక్ట్ టిట్ అయిపోయిందంట. టిట్ అయిపోయిందంట. అయిపోయిందమ్మ. చికెన్ బిర్యానీ 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 అంటే ఆ ముక్క తినేసరికి టైట్ అయిపోయింది అది. ఆ ముక్క గట్టింది మళ్ళీ మిగనికి రాలేదు. అందుకే స్లో అయిపోయినా మధ్యలో. మళ్ళా చికెన్ అది మంటారు, దాని పేరేంటి చిట్టి? మీకు పేర్లు తెలియదు కానీ తింటది. నాకు నీకు రాదు. ఫస్ట్ తిన్నా చికెన్ 65 స్పీడ్ తినేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చా డన్ అయిపోయినా. డన్ కాదు డౌన్ అయిపోయినా నేను కూడా. డన్ అన్నావు అటుండే మా చెల్లెతోటి మాట్లాడక నేను ఇంకా హ్యాపీ. వద్దు నవ్వితే నువ్వు మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది, అట్లనే బాగుంటది. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనే విన్ అయిపోయినా.
టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి నిజంగా. చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది. చికెన్ 60 ఇదేంటది నేను తిన్నది చికెన్ Chilli ఫ్రైడ్ chicken. రైస్. ఫ్రైడ్ రైస్ అయితే సూపర్, అసలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు దానికి. ఎంత బాగుంటాయో టేస్ట్. మనం ఇంట్లో వేసుకున్నా కానీ అంత టేస్ట్ రానే రాదు ఎప్పుడు కూడా. అసలు నేను ఎన్నోసార్లు చేసినా కానీ అసలు ఆ టేస్టే రాలేదు. కానీ మిగతా సూపర్ ఉంది. కానీ మిగతావి ఏది చేసినా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తాయి. ఈ చిల్లీ చికెన్, చికెన్ 65 అయితే అద్దరిపోయినాయి. నాకైతే చాలా నచ్చినాయి. చిన్న నీకు నచ్చలే? బాగుంది. చికెన్ 65 బాగుంది దీనికన్నా. ఇది బాగాలేదా? ఇది ఎక్కువ మంచిగా లేదు. నాకు నచ్చింది. నీకు నచ్చితే ఏంది, నచ్చకపోతే నాకు నచ్చింది చాలు. అవునా? నిజమా? నిజమే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా. మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే. పనిష్మెంట్ అయితే క్రేజీ. అబ్బా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. మా చెల్లె కదంటే అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. కూర కూడా తినదు. కానీ నన్ను ఇందాక వీడియోలో తినమని చెప్పింది, కానీ నేను తినలేదు. నాకు నచ్చదు కాబట్టి. కూర మంచిగా వండుకొని నేను తింటా, కానీ మా చెల్లె అయితే అస్సలు తినదు. సో ఇప్పుడు అదే మా చెల్లెకి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాం. ఏంటో తెలుసా? చెప్పు. క్యాప్సికమ్. పచ్చి క్యాప్సికమ్ తినాలా. ఒకటి మొత్తం తినేయాలా. మొత్తం తినేయాలో. బెల్ పేపర్ దీని బెల్ పేపర్ అంటారా మేము? పిచ్చి కుక్క. మా చెల్లెకి కూరలే తెలియదు, ఇంకా తినేమంటారో తెలుస్తుందా? ఇప్పుడు అవి చిన్న చిన్న ఇంకా ఇంత చిన్న చిన్నవి వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్య అవే వస్తున్నాయి క్యాప్సికమ్. ఏం పనిష్మెంట్ కోసం అని చెప్పేసి పెద్ద తీసుకొచ్చిన. గిదిగింత ఉన్నాయి చిన్న చూసిన. సో గైస్ ఇప్పుడైతే పండగ పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది మొత్తం తినేయాలి చిన్న. ఓకేనా? ఓకే. కొంచెం కూడా ఉంచొద్దు. తోడమే కూడా తినేయాలి. తొడమే ఎవ్వరైనా తింటారా? తింటాం అందుకే తిన్ను. ఓకే బట్ కొరుకు తినే చల్ పిచ్చక్క. ఏహే కొరుక్కొని తిమ్మని చెప్పిన చించుమనలే నిన్ను. మండుతుంది. మాదెందుకు మంటుందా? పెచ్చదాన్నా పెచ్చదన్నా ఇదే గోల ఎమ్మితో మాట్లాడితే. కోరుకమ్మే పీకకమ్మే ఇట్లా కోరుకువా అని మంటుండ చిన్న తిన. తెలుగులో ఏమంటారు తెలుసా దాన్ని? నీకు తెలియలేదు కానీ ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి బాగుందా? కాదు ఉందా? పసురు అవుతుంది మొత్తం. నువ్వు అసలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాబేజీ క్యాప్సికమ్ తింటావా కూర? ఎమ్మి క్యాప్సికమ్ తినదు, ఒక క్యాబేజీ తినదు, ఒక మునక్కాయ తినదు, అబ్బా చిక్కుడుకాయ తినదు. ఇప్పుడు మండుతుంది. ఇగో వీడు ఇత్తనం పోయింది. బట్ ఇది కూడా ఇత్తనం ఇద్దరం కూడా ఓనిస్తలేదు. చలో అని అన్నావు. నామలు ఫాస్ట్ గా స్టైల్ గా నవ్వుతున్నావు. పోతుంది నమిలి మింగేస్తే పోతుంది ఒకటేసారి. మొత్తం దౌడకంతా అదే ఉంది. ఏం నమిలి మేం మింగినావు నువ్వు. తెలిసినే నువ్వు ఇట్లా తెలుగు పని చేస్తావని తెలియదానా. సో గైస్ పండు అయితే పనిష్మెంట్ కంప్లీట్ చేసేసాను. ఎలా ఉంది? అంత పసరు ఉంది. అంత మింగని కత్తలేదు. అంటే టేస్ట్ కారం ఉందా, ఉప్పు ఉందా, సప్పగుందా? సప్పగుంది. ఇంకా అంతే. అంతేనా? అంతే. కారం లేదా? కొంచెం లైట్ కారం అంటే విత్తనాలు కారం లేవా? లైట్ ఉందంటున్నా. ఓకే అక్క. అక్కని కాదు చెల్లి. సో గైస్ పండు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది పనిష్మెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video.